ఫుడ్ ఆర్డరింగ్ వెబ్‌సైట్స్‌లో రెస్టారెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇలా మనకి కార్డ్స్ వైజ్ ఉంటుంది కదా! హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఈ టైప్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్టు ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్‌కి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. నేను రెస్టారెంట్ కార్డ్స్ అని చెప్పి తీసుకుంటున్నా. మీనింగ్‌ఫుల్‌గా క్లాస్ నేమ్స్ అనేవి ఇచ్చుకుంటాము. దాని లోపల ఒక్కొక్క రెస్టారెంట్‌కి మళ్ళీ ఇంకొక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దీనికి కూడా ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నా. జస్ట్ సమ్ సీఎస్ఎస్ అప్లై చేయడానికి, గ్రూప్ చేయడానికి మాత్రమే. సో, దీనికి రెస్టారెంట్ కార్డ్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇది రెస్టారెంట్ కార్డ్‌కి. ఇలా ఎన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయో ప్రతి దానికి ఒక డివ్ తీసుకొని దానికి క్లాస్ నేమ్ రెస్టారెంట్ కార్డ్ అని చెప్పి నేను తీసుకున్నా. ఈ క్లాస్ నేమ్స్ అనేవి మన రిక్వైర్మెంట్ ప్రకారం ఏ నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఒక రెస్టారెంట్‌కి చూద్దాము. తర్వాత రిమైనింగ్ యాడ్ చేద్దాం. ప్రతి రెస్టారెంట్‌లోనూ మనకి ఇమేజు, దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఇమేజ్ మొత్తాన్ని మళ్ళీ ఇంకొక డివ్ ట్యాగ్‌లో తీసుకుంటున్నాను. రెస్టారెంట్ ఇమేజ్ అని దానికి క్లాస్ నేమ్ ఇస్తున్నా. దాని లోపల ఇమేజ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్‌లో ఆ ఇమేజ్ యొక్క పాత్‌ని నేనిక్కడ ఆన్‌లైన్‌లో కాపీ చేసింది ఇస్తున్నా. జనరల్‌గా ప్రతి ఇమేజ్‌కి డైమెన్షన్స్ ఉంటాయి. విడ్త్, హైటు. మనము ఏ సీఎస్ఎస్ అప్లై చేయకపోతే దాని యొక్క ఒరిజినల్ విడ్త్, హైట్ ఎంతైతే ఉంటుందో అంత స్పేస్ ఆక్యుపై చేస్తుందనమాట. కాబట్టి మనం మాన్యుయల్‌గా ఎంత విడ్త్, హైట్ కావాలో ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో, నేను స్టైల్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్‌కి అంటే స్టార్ అనే సెలెక్టర్‌ని యూజ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్‌ని సెలెక్ట్ చేస్తున్నట్టు. అన్నిటికి మార్జిన్ 0, పాడింగ్ 0 ఇస్తున్నాను. రెస్టారెంట్ కార్డ్స్ అనే డివ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. దీనికి సమ్ మార్జిన్ ఇస్తున్నాను. 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. దాని లోపల రెస్టారెంట్ కార్డ్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇదేమో కార్డ్స్. ఇది ఇండివిడ్యువల్ కార్డ్. దీనికి మనం సమ్ విడ్త్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ప్రతి కార్డ్ ఎంత విడ్త్ కావాలో అంత మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 350 పిక్సెల్స్ ఇస్తున్నాను. రెస్టారెంట్ కార్డ్ ఒక్కొక్కటి 350 పిక్సెల్స్ విడ్త్ ఉండాలని చెప్పి ఇస్తున్నాను. సమ్ బోర్డర్ రేడియస్ ఇస్తున్నా 10 పిక్సెల్స్. రెస్టారెంట్ ఇమేజ్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నా. దాని లోపల ఇమేజ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నాము. దీనికి విడ్త్, హైట్ మెన్షన్ చేయాలి. విడ్త్ అనేది 100% ఇస్తున్నా. హైట్ అనేది 200 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవాలి. ఇక్కడ 100% విడ్త్ అంటే మీనింగ్ ఏంటి అనంటే నేను రెస్టారెంట్ కార్డ్‌కి విడ్త్ అనేది మెన్షన్ చేశానుగా 350 పిక్సెల్స్. ఇమేజ్ కూడా అంతే విడ్త్ ఆక్యుపై చేయాలి అని చెప్పి విడ్త్ 100% ఇచ్చాను. హైట్ అనేది 200 పిక్సెల్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇమేజ్‌కి కూడా బోర్డర్ రేడియస్ అనేది ఇస్తున్నాను. ఇమేజ్‌కి మనం బోర్డర్ రేడియస్ 4 సైడ్స్ ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకనంటే ఇదంతా ఒక కార్డ్. దీనికి 4 సైడ్స్ బోర్డర్ రేడియస్ ఇస్తున్నాం. కానీ ఇమేజ్ మాత్రం ఇక్కడి వరకే ఉంది కాబట్టి బాటమ్‌లో బోర్డర్ రేడియస్ అవసరం లే. ఓన్లీ టాప్ లెఫ్ట్, టాప్ రైట్ మాత్రమే బోర్డర్ రేడియస్ అనేది ఇస్తే సరిపోతుంది. టాప్ లెఫ్ట్ అంటే ఫస్ట్ వాల్యూ. తర్వాత టాప్ రైట్ అంటే సెకండ్ వాల్యూ. అండ్ బాటమ్ లెఫ్టో, రైటో అవసరం లేదు కాబట్టి 0, 0 ఇస్తున్నాను. నెక్స్ట్ 2 వాల్యూస్ ఇలా వచ్చింది. కార్డ్‌కి సమ్ బాక్స్ షాడో అనేది ఇస్తున్నా రెస్టారెంట్ కార్డ్‌కి. బాక్స్ షాడో అనే ప్రాపర్టీలో మనం ఏమేం చెప్పాలంటే షాడో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? టాప్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అండ్ ఎంత స్ప్రెడ్ అనేది అవ్వాలి షాడో అనేది. నెక్స్ట్ షాడో కలరు చెప్పాలి. నేను లెఫ్ట్ నుంచి 10 పిక్సెల్స్ డిస్టెన్స్‌లో స్టార్ట్ అవ్వాలి. టాప్ నుంచి 10 పిక్సెల్స్ డిస్టెన్స్‌లో స్టార్ట్ అవ్వాలి. అండ్ 40 పిక్సెల్స్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. తర్వాత షాడో కలర్ అనేది ఇవ్వాలి. ఆర్‌జీబీఏ అని చెప్పి తీసుకుంటున్నాను. ట్రాన్స్‌పరెన్సీ రావడం కోసం ఆర్‌జీబీఏ తీసుకున్నా. ఈ ఫోర్త్ వాల్యూ అనేది 0 నుంచి 1 వరకు ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. నేను 0.4 అని ఇస్తున్నాను. నెక్స్ట్ రెస్టారెంట్ డీటెయిల్స్. దానికి కూడా ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఈ డివ్ ట్యాగ్‌కి మళ్ళీ సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. రెస్టారెంట్ డీటెయిల్స్ అని చెప్పి. ఇక్కడ రెస్టారెంట్ డీటెయిల్స్‌లో 3 లైన్స్ చూపిస్తున్నాను. ప్రతి లైన్‌లో లెఫ్ట్ సైడ్ సమ్ కంటెంట్, రైట్ సైడ్ సమ్ కంటెంట్ చూపిస్తున్నాను. కాబట్టి ఆ రెండిటిని గ్రూప్ చేయడానికి ఇంకొక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీనికి సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. గ్రూప్ అని చెప్పి ఇస్తున్నా. సీఎస్ఎస్ అనేది అప్లై చేయడం కోసం. పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను ట్యాగు. రెస్టారెంట్ నేమ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ డోమినోస్ పిజ్జా అని చెప్పి ఇస్తున్నా. ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. సీఎస్ఎస్ అప్లై చేయడం కోసం రేటింగ్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నా. ఈ రేటింగ్ వాల్యూ ఇక్కడ నేను జస్ట్ 4.6 అని చెప్పి తీసుకుంటున్నాను. స్టార్ అనే సింబల్ కనిపిస్తుంది గదా! ఆ స్టార్ అనే సింబల్ మనము ఫాంట్ అవసరం ఐకాన్స్ ఇంకా వేరే ఐకాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనిక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఎంటిటీ కోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనము ప్రతి సింబల్‌ని ఒక కోడ్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. అదెలా అంటే యాంపర్సండ్ అని చెప్పి తర్వాత హాష్ ఆ కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. స్టార్ అనే దానికి కోడ్ అనేది X2605 స్టార్ అనే సింబల్ అనేది వచ్చింది. ఆ కోడ్ రాయడం ద్వారా. కానీ ఈ 2 డిఫరెంట్ లైన్స్‌లోకొచ్చేసినాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రూప్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం కదా! దానికి సమ్ సీఎస్ఎస్ అనేది అప్లై చేయాలి. గ్రూప్ అని సెలెక్ట్ చేస్తున్నాను. డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పి ఇస్తున్నాను. అంటే ఆ 2 ఒక లైన్‌లో రావడం కోసం. 2 సేమ్ లైన్‌లో వచ్చినాయి కానీ మనకి ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ కావాలి. అందుకోసం నేను జస్టిఫై కంటెంట్ అనే ప్రాపర్టీలో స్పేస్ బిట్వీన్ అని ఇస్తున్నా. ఇలా వచ్చింది. ఇక్కడ ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ అనే క్లాస్ ఏదైతే ఉందో దానికి సమ్ పాడింగ్ ఇస్తున్నా. 10 పిక్సెల్స్ ఇస్తున్నా పాడింగు. సో, మనకి ఆ 2 సేమ్ లైన్‌లో అలా వచ్చినాయి.
ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్‌లో నేను ఈ రేటింగ్ అనే దానికి సమ్ బ్యాక్‌గ్రౌండు, టెక్స్ట్ కలరు అవి మార్చిచ్చాను గదా! సేమ్ ఇక్కడ కూడా అలానే ఇద్దాం. అందుకోసమే నేనిక్కడ దీనికి సెపరేట్‌గా ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను రేటింగ్ అని జెప్పి. సో, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను రేటింగు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నా. గ్రీన్ కలర్ షేడ్ ఇస్తున్నాను బ్యాక్‌గ్రౌండ్ కలరు. టెక్స్ట్ కలరు వైట్ ఇస్తున్నాను. అండ్ ఫాంట్ వెయిట్ 700 ఇస్తున్నా. నెక్స్ట్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నాను. 5 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ సమ్ బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. అండ్ టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ అని జెప్పి ఇస్తున్నా. ఇలా. రెస్టారెంట్ నేమ్ అనేది కూడా ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఫాంట్ అనేది థిక్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ కూడా సేమ్ అలానే కావాలి అనంటే సీఎస్ఎస్ అనేది అప్లై చేసుకోవాలి. సో, ఈ రెస్టారెంట్ నేమ్ ఏదైతే ఉందో దానికి కూడా సమ్ క్లాస్ నేమ్ ఇస్తున్నా. రెస్టారెంట్ నేమ్ అని జెప్పి తీసుకుంటున్నా. సీఎస్ఎస్‌లో ఆ క్లాస్ నేమ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఫాంట్ వెయిట్ 600 ఇస్తున్నా. ఇలా వచ్చింది. నెక్స్ట్ లైన్‌లో ఏం రాసాము? రెస్టారెంట్ యొక్క స్పెషల్స్, తర్వాత కాస్ట్ ఫర్ సింగిల్ పర్సన్ ఆర్ 2 అనమాట. అక్కడ మనము కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సింగిల్ పర్సన్ కాస్టా, 2 పర్సన్స్ కాస్ట్ అని మనకి జనరల్‌గా ఏపీఐ నుంచి వస్తుందనమాట. ఇక్కడ నేను స్టాటిక్‌గా వాల్యూస్ అనేది ఇచ్చేస్తున్నా. దాన్ని కూడా ఒక డివ్ ట్యాగ్‌లో తీసుకొని గ్రూప్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. స్పెషల్స్ అనేవి రాస్తున్నాను. కామా సెపరేట్ ఇస్తున్నా ప్రతిదానికి. ఇంకొక పారాగ్రాఫ్ తీసుకున్నా. దీంట్లో 2 పర్సన్స్ కాస్ట్ అనేది రాస్తున్నాను. గ్రూప్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాంగా దానికి సమ్ మార్జిన్ టాప్, బాటమ్ ఇస్తున్నా. 5 పిక్సెల్స్ లెఫ్ట్, రైట్ అవసరం లేదు. 0 ఇస్తున్నా. సో, ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ అని ఏదైతే తీసుకున్నామో దానికి టెక్స్ట్ కలర్ అనేది మారుస్తున్నాను. గ్రే కలర్‌లో ఇస్తున్నా. 400 ఫర్ 2 పర్సన్స్. సో, 2 అని ఇస్తున్నా. 400 ఏదైతే నంబర్ ఉందో అది ప్రైస్ కాబట్టి కరెన్సీ సింబల్ అనేది చూపించాలి. ఇక్కడ మనము రూపీ సింబల్ చూపించామో అది కూడా మనము వేరే ఐకాన్స్ లైబ్రరీని యూజ్ చేసి అయినా తీసుకోవచ్చు. లేకపోతే ఎంటిటీ కోడ్ స్టార్‌కి ఎలా అయితే యూజ్ చేసామో ప్రతి సింబల్‌కి మనకి సమ్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్‌ని కూడా యూజ్ చేసి ఇవ్వచ్చనమాట. అండ్ హాష్ అనేది కామన్ ఎంటిటీ కోడ్స్ అన్నిటికి. తర్వాత దాని యొక్క కోడ్ వాల్యూ ఇవ్వాలి. సో, రూపీ సింబల్‌కి X20B9 మనకి రూపీ సింబల్ అనేది వచ్చింది. ఈ ఎంటిటీ కోడ్స్ రాసాం కదా! అది ఎండ్ అయ్యాక సెమీకోలన్ పెట్టాలన్నమాట. థర్డ్ లైన్‌కి మళ్ళీ ఇంకొక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దానికి క్లాస్ నేమ్ గ్రూప్ అని చెప్పి ఇస్తున్నా. మనం థర్డ్ లైన్‌లో ఆ రెస్టారెంట్ యొక్క అడ్రెస్ ఏ లొకేషన్‌లో ఉందో అది. తర్వాత ఆ రెస్టారెంట్ మన లొకేషన్ నుంచి ఎంత డిస్టెన్సో ఇక్కడ ఇవ్వాలి. ఈ డిస్టెన్స్ అనేది మనకి రియల్ టైమ్‌లో గూగుల్ మ్యాప్స్ ఏపీఐతో ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. కానీ నేను ఇక్కడ జస్ట్ స్టాటిక్ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. జస్ట్ నేను ఇక్కడ రాండమ్‌గా ఏదో ఒక లొకేషన్ అనేది ఇస్తున్నా. తర్వాత పారాగ్రాఫ్‌లో డిస్టెన్స్ అనేది ఇవ్వాలి. నేనిక్కడ జస్ట్ 3.7 కిలోమీటర్స్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను స్టాటిక్ వాల్యూ. ఓన్లీ రెస్టారెంట్ నేమ్‌కి మాత్రమే టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ కలర్ ఇస్తున్నా. 000 అంటే బ్లాకు. ఇలా. డీటెయిల్స్‌లో ఫాంట్ సైజ్ అనేది కూడా మనకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ కన్నా నేనిక్కడ 14 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తున్నా. ప్రతి రెస్టారెంట్ కార్డ్‌లో ఇంకా అడిషనల్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే అదంతా చూపించుకోవచ్చు. ఇక్కడ నేను అడిషనల్‌గా ఇంకేం చూపించానంటే డిస్కౌంట్ అనేది చూపిస్తున్నా. ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌కి బాటమ్‌లో ఇక్కడ డిస్కౌంట్ అనేది చూపిస్తున్నాను. మనము ఈ ప్లేస్ అనేది ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెస్టారెంట్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని లోపల ఇంకొక డివ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దీనికి క్లాస్ అనేది ఇస్తున్నా. డిస్కౌంట్ అని చెప్పి డిస్కౌంట్ అనేది రాస్తున్నా. 40% ఆఫ్ అప్ టు రూ. 100 అని. అండ్ ఇక్కడ ఈ 100 అనేది మళ్ళీ మనకి కరెన్సీ కాబట్టి అక్కడ కూడా మనకి ఈ కోడ్ అనేది రాస్తే అక్కడ రూపీ సింబల్ అనేది చూపిస్తుందన్నమాట. తీసుకున్న ఎగ్జాంపుల్‌లో ఈ కార్డ్‌లో బాటమ్‌లో వచ్చింది. కానీ డిఫాల్ట్‌గా అది ఎక్కడికొస్తుందంటే ఇమేజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ మనకి ఆ ఇమేజ్ బాటమ్‌లో కావాలి. ఇమేజ్‌ని, డిస్కౌంట్‌ని ఆ రెండిటిని ఒక డివ్ ట్యాగ్‌లో తీసుకొని ఆ డివ్‌కి సమ్ క్లాస్ నేమ్ ఇచ్చాము. రెస్టారెంట్ ఇమేజ్ అని. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి సీఎస్ఎస్ అనేది అప్లై చేయాలి. దీనికి పొజిషన్ రిలేటివ్ అని చెప్పి ఇవ్వాలి. ఈ రెస్టారెంట్ ఇమేజ్ అనే క్లాస్ లోపల డిస్కౌంట్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్‌ని మనము అడ్జస్ట్ చేయాలి. ఎలా అడ్జస్ట్ చేయాలి అనంటే ఈ డిస్కౌంట్ అనే దానికి పొజిషన్ అబ్సల్యూట్ అని ఇవ్వాలి. సో, ఇక్కడ రెస్టారెంట్ ఇమేజ్ అనే డివ్ అనేది ఇదంతా అనమాట. దీని లోపల ఈ డిస్కౌంట్ అనే ఎలిమెంట్ యొక్క పొజిషన్‌ని అడ్జస్ట్ చేయాలి. కాబట్టి దీనికేమో పొజిషన్ రిలేటివ్ ఇచ్చాము. దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాము. టాప్ నుంచి కావాలంటే టాప్ నుంచి దీని పొజిషన్ అడ్జస్ట్ చేయొచ్చు. బాటమ్ నుంచి కావాలంటే బాటమ్ నుంచి అండ్ లెఫ్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలో లేకపోతే రైట్ నుంచి రెస్టారెంట్ ఇమేజ్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క బాటమ్ నుంచి సమ్ డిస్టెన్స్‌లో ఇది స్టార్ట్ అవ్వాలి అని చెప్పి. సో, బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ డిస్టెన్స్‌లో అదుండాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి సమ్ డిస్టెన్స్ ఇస్తున్నా. అక్కడి నుంచి ఈ డిస్కౌంట్ అనేది స్టార్ట్ అవ్వాలి. వచ్చింది. అండ్ దానికి సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలరు, టెక్స్ట్ కలర్ కూడా ఇస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది రెడ్ కలర్ ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ కలరు వైట్ ఇస్తున్నా. సో, ఇలా వచ్చింది. దీనికి సమ్ ప్యాడింగ్ కూడా ఇస్తున్నాను. సమ్ బోర్డర్ రేడియస్ కూడా ఇస్తున్నా.
5 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పటి వరకు మనం రాసింది ఒక రెస్టారెంట్‌కి మాత్రమే. ఇలా ఎన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయో ప్రతి దానికి ఒక డివ్ ట్యాగ్ తీసుకొని దాంట్లో రెస్టారెంట్ కార్డ్ అని తీసుకోవాలి. అండ్ దాంట్లో ఇమేజ్ ట్యాగ్‌లో ఆ రెస్టారెంట్ యొక్క ఇమేజ్ పాత్ ఇవ్వాలి. దాని యొక్క పర్సెంటేజ్ ఇవ్వాలి. దాని యొక్క నేము, రేటింగ్ ఇలా ప్రతి రెస్టారెంట్‌కి స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ ఇదే కార్డ్‌ని ఒక 4 టైమ్స్ కాపీ చేస్తున్నాను. ప్రతి రెస్టారెంట్ కార్డు న్యూ లైన్‌లో వచ్చేస్తుంది. కానీ జనరల్‌గా మనం ఏం చూపిస్తాము? ఒక్కొక్క లైన్‌లో ఎన్ని కార్డ్స్ అయితే ప్లేస్ అవుతాయో అన్ని చూపించి రిమైనింగ్ నెక్స్ట్ లైన్‌కి మూవ్ చేస్తాం. కాబట్టి మనము దానికి డీఎస్ఎస్‌లోని గ్రిడ్ కానీ, ఫ్లెక్స్ గాని యూజ్ చేయాలి. అన్ని రెస్టారెంట్ కార్డ్స్‌ని గ్రూప్ చేసేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాము. ఆ డివ్ ట్యాగ్‌కి రెస్టారెంట్ కార్డ్స్ అనేది ఒక క్లాస్ నేమ్ ఇచ్చాము. సో, దాంట్లో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అనంటే సీఎస్ఎస్ డిస్‌ప్లే అనే ప్రాపర్టీ తీసుకొని ఫ్లెక్స్ అని చెప్పి ఇస్తున్నా. మనము డిస్‌ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వంగానే అన్ని కార్డ్స్ సేమ్ లైన్‌లో వస్తున్నాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే ప్రతి కార్డ్ యొక్క విడ్త్ అనేది డిక్రీజ్ అయిపోయి వచ్చేస్తుంది. మనం ఇచ్చిన విడ్త్ కన్నా తగ్గించి వచ్చేస్తుంది. సో, అలా రాకుండా ఉండాలి అనంటే ఫ్లెక్స్ వ్రాప్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి వ్రాప్ అనివ్వాలి. మనకి ప్రతి రెస్టారెంట్ కార్డ్ యొక్క విడ్త్ అనేది 350 పిక్సెల్సే ఉంటుంది. ఆ లైన్‌లో సరిపోకపోతే అప్పుడు నెక్స్ట్ లైన్‌కి మూవ్ అవుతుంది. అండ్ ఒక రెస్టారెంట్ కార్డ్‌కి ఇంకొక దానికి గ్యాప్ రావడం కోసం ఇక్కడ ఈ ఫ్లెక్స్ రిలేటెడ్‌లోనే గ్యాప్ అనే ప్రాపర్టీ ఉంటుంది. నేను 10 పిక్సెల్స్ అని చెప్పి ఇస్తున్నా. సో, మనకి సమ్ గ్యాప్ అనేది వచ్చింది. ఒక కార్డ్ యొక్క కోడ్‌నే సేమ్ కాపీ చేసేసి 5 టైమ్స్ ఇచ్చాను కాబట్టి ప్రతి దాని యొక్క డీటెయిల్స్ సేమ్ వచ్చేసినాయి. సో, నేనిప్పుడు ఇమేజ్ సమ్ డీటెయిల్స్ మారుస్తున్నాను. ఇది ఫస్ట్ కార్డ్. ఇది సెకండ్ కార్డ్. ఈ సెకండ్ కార్డ్‌లో ఇప్పుడు మనము చేంజెస్ అనేవి చేద్దాము. అండ్ ఇమేజ్ ట్యాగ్‌లో ఇంతకుముందు డోమినోస్ రిలేటెడ్ యూఆర్ఎల్ ఇచ్చాను కదా! ఇప్పుడు నేను కేఎఫ్‌సి రిలేటెడ్ ఒక ఇమేజ్ అనేది కాపీ చేశాను. గూగుల్‌లోదే సేమ్ అది ఇస్తున్నా. మనకి సెకండ్ ఇమేజ్ కేఎఫ్‌సి రిలేటెడ్ వచ్చింది. దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మనము మార్చాలి. డిస్కౌంట్ పర్సెంటేజ్ అవన్నీ మారుస్తున్నాను. జస్ట్ ఇక్కడ సమ్ రాండమ్ వాల్యూస్ ఇస్తున్నా. రెస్టారెంట్ నేమ్ ఏంటి? కేఎఫ్‌సి. తర్వాత రేటింగ్ జస్ట్ ఇక్కడ 4.4 ఇస్తున్నా. దీని యొక్క స్పెషల్స్ కాస్ట్ ఫర్ 300 ఇస్తున్నా. అండ్ దీని యొక్క లొకేషను బంజారా హిల్స్, డిస్టెన్స్ 2.7 అని చెప్పి ఇస్తున్నా. ఇది సెకండ్ రెస్టారెంట్. సో, సెకండ్ రెస్టారెంట్ డీటెయిల్స్ అనేవి మార్చాం. అలాగే థర్డ్ రెస్టారెంట్ కూడా ప్రీవియస్‌గా డోమినోస్ ఏదైతే కాపీ చేసామో అది తీసేస్తున్నాను. నేను వేరే రెస్టారెంట్ యొక్క ఇమేజ్ అదేంటంటే బర్గర్ కింగ్ అని తీసుకున్నా. సో, బర్గర్ కింగ్ రిలేటెడ్ ఇమేజ్ అనేది గూగుల్ నుంచి కాపీ చేశాను. సేమ్ అదే ఇస్తున్నా. దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మారుస్తున్నాను. ఇక్కడ డిస్కౌంట్ అనేది 25% ఆఫ్. తర్వాత రెస్టారెంట్ నేము, నెక్స్ట్ రేటింగు 4.2 ఇస్తున్నా. ఈ యొక్క స్పెషల్స్ బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్ అని రాస్తున్నా. కాస్ట్ ఫర్ 300 అని ఇస్తున్నా. లొకేషన్ వేరే నేమ్ ఇస్తున్నా. సో, మనకి థర్డ్ రెస్టారెంట్ కార్డ్ కూడా వచ్చింది. సేమ్ అలానే ఫోర్త్‌ది ఇంకోటి నేను బార్బిక్యూ తీసుకుంటున్నా. బార్బిక్యూ బఫెట్ అండ్ కాస్ట్ ఫర్ 800 ఇస్తున్నా. నెక్స్ట్ లొకేషన్ బేగంపేట ఇస్తున్నా. డిస్టెన్స్ 4.2 కిలోమీటర్స్ ఇస్తున్నా. ఇక్కడ నేను 4 రెస్టారెంట్స్ అనేవి డిఫరెంట్‌గా తీసుకున్నాను. నెక్స్ట్ రెస్టారెంట్ డోమినోస్ ఇంకా అలానే ఉంచేసాను. ఇక్కడ నేను రెస్టారెంట్ కార్డ్ యొక్క విడ్త్ 350 పిక్సెల్స్ ఇచ్చేసాను కదా! జనరల్‌గా మనం ఏం చేస్తామంటే లార్జ్ డివైసెస్‌లో అయితే ఒక్కొక్క లైన్‌లో 4 కార్డ్స్, మీడియం డివైసెస్‌లో అయితే ఒక్కొక్క లైన్‌లో 2 కార్డ్స్, ఇంకా దానికన్నా కొంచెం తక్కువ డివైసెస్‌లో అయితే ఒక్కొక్క లైన్‌లో 2 కార్డ్స్ అండ్ ఇంకా స్మాల్ డివైసెస్‌లో అయితే ఒక్కొక్క లైన్‌లో ఒక కార్డే చూపిస్తామనమాట. సో, నేనిక్కడ డిఫాల్ట్‌గా విడ్త్ అనేది 350 పిక్సెల్స్ ఇచ్చాను కదా! అలా కాకుండా 25% ఇస్తున్నా. ఎందుకు 25% ఇచ్చానంటే టోటల్ దాని యొక్క పేరెంట్ విడ్త్ 100%. దాంట్లో ఒక్కొక్క కార్డ్ 25% అంటే ఒక లైన్‌లో 4 కార్డ్స్ అనేవి పడతాయి. అందు గురించి నేను 25% ఇచ్చాను. మీడియం డివైసెస్‌లో ఒక్కొక్క లైన్‌లో 3 కార్డ్సే చూపించాలి అని అనుకున్నాం. కాబట్టి మీడియా క్వరీస్‌ని యూజ్ చేయాలి. @మీడియా మన డివైస్ యొక్క విడ్త్ 780 పిక్సెల్స్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెస్టారెంట్ కార్డ్ అనే క్లాస్‌కి విడ్త్ అనేది 33.3 ఇవ్వాలి. అలా ఇస్తే ఒక లైన్‌లో 3 కార్డ్సే పడతాయన్నమాట. సేమ్ ఇలానే డివైస్ యొక్క విడ్త్ 580 పిక్సెల్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అంటే స్మాల్ స్క్రీన్స్‌లో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లైన్‌లో 2 కార్డ్స్ మాత్రమే చూపించాలి అనంటే ప్రతి కార్డ్ యొక్క విడ్త్ 50% ఇచ్చుకోవాలి. మనము కార్డ్ యొక్క విడ్త్ అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం మీడియా క్వరీస్‌ని యూజ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ మనము 5 రెస్టారెంట్సే కాబట్టి ఇలా రాసుకుంటా వచ్చాము. హెచ్‌టీఎంఎల్‌లో ఇలా 5 రెస్టారెంట్ కార్డ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటా వచ్చాం. కానీ రియల్ టైమ్‌లో మనకి ఈ రెస్టారెంట్స్ కౌంట్ అనేది డైనమిక్ అనమాట. అండ్ లెస్ నంబర్ కాదు. సమ్ లార్జ్ నంబర్ ఉంటది. 100, 200 ఇలా ఉంటాయి. ఇలా 100 రెస్టారెంట్స్‌కి, 200 రెస్టారెంట్స్‌కి మనం హెచ్‌టీఎంఎల్‌లో ఒక్కొక్కటి ఇలా టైప్ చేయము. అక్కడ మనము జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఎన్ని రెస్టారెంట్స్ అయితే ఉంటాయో అన్నిటిని
లూప్‌ని యూజ్ చేసి ఒక్కొక్క కార్డ్ అనేది క్రియేట్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయి అనంటే, ఒక యారే ఫార్మ్‌లో ఉంటుంది. ఆ యారేలో ప్రతి ఎలిమెంట్ ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ ఏం చెప్తుందంటే రెస్టారెంట్ డీటెయిల్స్‌ని చెప్తుంది. దాని యొక్క నేము, రేటింగు, డిస్కౌంటు, స్పెషల్సు, ఇమేజ్ యూఆర్ఎల్ ఇలా ఉంటుందనమాట. ఇలా మనకి ఒక యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫార్మ్‌లో డేటా వస్తుంది. దాన్ని మనము లూప్స్‌ని యూజ్ చేసి జస్ట్ ఒక కార్డ్ సింటాక్స్‌తో ఎన్ నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి జనరేట్ చేస్తామనమాట. సో, మనము 100 టైమ్స్, 200 టైమ్స్ సేమ్ కోడ్‌ని ఇలా రాయవసరం లే హెచ్‌టీఎంఎల్ ఒక్కొక్కటి. మనకి ఏ కంటెంట్ అయినా ఇలా లార్జ్ నంబర్ ఉంటే ఒక్కొక్కటి మనం హెచ్‌టీఎంఎల్‌లో టైప్ చేయమనమాట. అలాంటివన్నీ ఒక యారేలో స్టోర్ చేసుకొని ఇటరేట్ చేసి డామ్ మానిప్యులేషన్ ద్వారా ఇలా డివ్స్‌ని క్రియేట్ చేసి మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో యాడ్ చేస్తా ఉంటామనమాట. సో, కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేది కావాలి. ఇలాంటి వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయాలి అనంటే.